హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు. తెలంగాణ, ఏపీ టెట్, డిఎస్సి వీటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అభ్యసన వైకల్యాలు. సో దీంట్లో చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు, డిఫరెన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అంటే వర్డ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఈ వర్డ్స్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రయత్నిద్దాము. సో అభ్యసన వైకల్యానికి సంబంధించి రకరకాల మనకి టెక్నికల్ టర్మ్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా దాని అసలు ఆరిజిన్ ఏంటి, వర్డ్ యొక్క మీనింగ్ ఏంటనేది తెలిస్తే సింపుల్గా ఉంటాయండి వర్డ్స్ అనేవి, పెద్దగా ఇబ్బంది పెట్టవు. సో మరి అభ్యసన వైకల్యం అంటే ఏంటంటే అభ్యసనం చేసేందుకు ఏవైనా అడ్డుపడేటువంటి కారకాలు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదంటే చుట్టూ ఉండే పరిసరాల పరంగా కావచ్చు, ఏవైనా సరే ఉన్నట్లయితే దాన్ని సింపుల్గా అభ్యసన వైకల్యంగా చెప్తుంటాం. సో మరి అభ్యసన వైకల్యం మనకు రకరకాలుగా ఉంటాయండి. అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో మొట్టమొదటిగా అభ్యసన వైకల్యం అనేటువంటి పదాన్ని ఉపయోగించిన సైంటిస్ట్ వచ్చేసి శామ్యూల్ కిర్క్ అండి. శామ్యూల్ కిర్క్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ అభ్యసన వైకల్యం లేదంటే లెర్నింగ్ డిజేబిలిటీస్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఏపీ వాళ్ళకి, తెలంగాణ ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ అనేది. రైట్, దీంట్లో మనకి చాలా రకాల పదాలు కనపడుతుంటాయండి, చాలా రకాల పదాలు కనపడుతుంటాయి. డిస్ఫేజియా అంటూ ఉంటాడు, అఫేజియా అంటుంటాడు, డిస్లెక్సియా అంటుంటాడు, అలెక్సియా అంటుంటాడు, డిస్గ్రాఫియా అంటుంటాడు, అదేవిధంగా ఏగ్రాఫియా అంటూ ఉంటాడు, డిస్కాలిక్యులియా అంటుంటాడు, డిస్ప్రాక్సియా అంటుంటాడు. సో రకరకాలుగా ఉన్నాయి. సో ఏంటి అసలు, ముందుగా అసలు ఒక రెండు టెక్నికల్ టర్మ్ యొక్క మీనింగ్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అవి రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఏ రకమైన అభ్యసన వైకల్యమైన మనకి ప్రీఫిక్స్లు రెండు వర్డ్స్ కనపడతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే డిస్ అనేటువంటి వర్డ్ కనపడుతుంది, రెండవది వచ్చి ఏ అనేటువంటి వర్డ్ కనపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ లెక్సియా అనేటువంటిది ఉందనుకున్నాం, డిస్లెక్సియా ఉంటుంది, అలెక్సియా ఉంటుంది. గ్రాఫియా ఉందనుకోండి, డిస్గ్రాఫియా ఉంటుంది, ఆగ్రాఫియా ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండు మీనింగ్ తెలుసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. డిస్ అంటే ఏం లేదంటే సింపుల్గా డిఫికల్ట్ అంటే ఒక టాస్క్ని చేయడంలో ఇబ్బంది పడతాడు, టాస్క్ ఎంతో కొంత చేస్తాడు కానీ డిఫికల్ట్ ఫేస్ చేస్తుంటాడు. సో ఏ అంటే వితౌట్ అని అర్థం, దీని యొక్క మీనింగ్ వచ్చేసి వితౌట్ అని అర్థం. అంటే ఏ అంటే పూర్తిగా లేకపోవడం, ఇంకా పూర్తిగా లేకపోవడం అనమాట. ఉదాహరణ, ఒక విద్యార్థిని ఆ కొండ ఎక్కురా అంటే వాడు ఎక్కడంలో ఇబ్బంది పడుకుంటూ ఎక్కుతూ ఉన్నాడనుకోండి, అది డిస్ అవుతుంది. సో పూర్తిగా అసలు కొండ ఎక్కకుండానే అక్కడ ఆగిపోయాడు అనుకోండి, అది ఏ అవుతుంది. అంటే ఒకటి పూర్తిగా చేయలేకపోతే ఏ అనేటువంటి వర్డ్ వస్తుంది. డిస్ అంటే ఏంటంటే కష్టంగా చేస్తే డిస్ అనమాట. అది రెండింటి మీనింగ్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూద్దామంటే మనకు వచ్చేసి ఫేజియా అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా, ఒకటి ఫేజియా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లెక్సియా అనేటువంటి పదం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి గ్రాఫియా అనేటువంటి పదం ఉంటుంది. సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో దీంట్లో మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఏముంటాయి, మనకి దీంట్లో రెండు ఉంటాయి, దీంట్లో రెండు ఉంటాయి, దీంట్లో రెండు ఉంటాయి. ఫస్ట్ ఫేజియా అనే దాని మీనింగ్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం. ఫేజియా అంటే ఏంటంటే చదువుతోటి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఫేజియా అనేది చదువుతో సంబంధం లేనటువంటి విషయం. మరి దేనికి సంబంధించింది ఫేజియా అంటే స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించింది, కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించింది. ఉదాహరణకు ఒక పిల్లవాడు వస్తాడు, వాడిని ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడమంటాం, వాడు చదువుకోలే సెకండరీ ఇష్యూ. ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడమంటే సెంటెన్స్ ఫార్మేషన్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో మనం ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పి యాస్టీస్గా ఇలాగే చెప్పురా అంటే అలాగే చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో అది అంటే కేవలం భాషకు సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించింది, స్పీకింగ్కి సంబంధించిన డిజేబిలిటీ ఉంటే అది ఫేజియా కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ లెక్సియా అంటే మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే ప్రింటెడ్ మెటీరియల్ అండి, ఇది కంప్లీట్గా ప్రింటెడ్ మెటీరియల్. లెక్సియా అంటేనే ప్రింటెడ్ మెటీరియల్, లెక్సియా అంటే ప్రింటెడ్ మెటీరియల్, గుర్తుపెట్టుకోండి. అంటే ముద్రణ రూపంలో ఉండేటువంటి ప్రింటెడ్ మెటీరియల్ ఉండే ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ని చదవడంలో ఇబ్బంది పడతాడు. ఇక్కడ చదువుకొచ్చేసింది ఇక్కడ. సో ఇది చదివిన విద్యార్థి అయినా ఉండొచ్చు, చదవనటువంటి పిల్లవాడైనా ఉండొచ్చు. ఇక్కడ కంపల్సరీ చదువుకునే పిల్లవాడే ఇక్కడ ఇబ్బంది పడేది. లెక్సియా అంటే రాసినటువంటి వర్డ్ని గుర్తుపట్టడంలో ఇబ్బంది పడవచ్చు, చదవడంలో ఇబ్బంది పడుతుండొచ్చు. సో అలా ఉంటే ఏంటంటే లెక్సియా అంట. అంటే ముద్రిత రూపంలో ఉండేటువంటి వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ కానివ్వండి, చదవడంలో ఇబ్బంది ఉంటే లెక్సియా, దట్స్ ఇట్. సో ఫేజియా అంటే ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, ఓన్లీ కమ్యూనికేషన్, భాషా పాయింట్ ఆఫ్ వ్యూలో
అంటే ఒక వాక్యాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేయలేకపోవడం, సరిగ్గా డెలివర్ చేయలేకపోవడం, మనము చెప్పినటువంటి ఏదైనా సెంటెన్స్ ఉన్నది దాన్ని సరిగ్గా రిపీట్ చేయలేకపోవడం ఫేజియాకు సంబంధించింది. ఇంకా గ్రాఫియా అంటే సింపుల్. గ్రాఫియా అంటే గ్రాఫికల్కి సంబంధించి అంటే రైటింగ్కి సంబంధించిన అర్థం. అంటే రాయడంలో ఇబ్బందులు పడితే దాన్ని గ్రాఫియా అంటామండి, సింపుల్. సో వీటి యొక్క మీనింగ్స్ తెలిస్తే ఒక్కొక్కటిగా వెళ్ళిపోదామండి. సో ఒకటి వచ్చేసి డిస్ఫేజియా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, డిస్ఫేజియా. డిస్ అంటే ఏంటి? డిఫికల్ట్ అని చెప్పుకున్నాం. డిస్ అంటే డిఫికల్ట్ అని చెప్పి. డిస్ఫేజియాలో ఏమవుతుంది అని చూసినట్లయితే ఒక విద్యార్థి లేదంటే ఒక పిల్లవాడు మనము చెప్పినటువంటి సెంటెన్స్ రిపీట్ చేయరంటే చేయలేడు వాడు. సో తడబడుతూ ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో లేదు వాడే ఒక సెంటెన్స్ ఫామ్ చేసి వదిలిపెట్టి మాట్లాడరా అంటే కమ్యూనికేట్ సరిగ్గా చేయలేడు. సో అది వచ్చేసి డిస్ఫేజియా. నెక్స్ట్ వచ్చేసి అఫేజియా. ఇంకా వీడు పూర్తిగా అశక్తుడు అండి, పూర్తిగా అశక్తుడు. మనము చెప్పినటువంటి సెంటెన్స్ అసలు మొదలు కూడా పెట్టాడు. ఇంకా వాడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడమంటే మాట్లాడలే, అసలు మొదలు కూడా పెట్టలేడు. పూర్తిగా 100% అశక్తుడండి ఏఫేజియా అంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా డిస్లెక్సియా చూద్దాం. ఓకేనా, డిస్లెక్సియా. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డిస్ అంటే డిఫికల్ట్ అని. లెక్సియా అంటే ఏంటి? ముద్రిత రూపంలో ఉండేటువంటి పదాలను కానివ్వండి, సెంటెన్సులు కానివ్వండి, చదవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంత చదువుతుంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా ఉంటేంటి? డిస్లెక్సియా. నెక్స్ట్ వచ్చేసి ఎలెక్సియా. ఇంకా పూర్తిగా అసలు వర్డ్ కనపడుతున్నది కానీ అసలు దాన్ని ఇంకా స్టార్ట్ కూడా చేయడు. ఇంకా చదవడం ఉండదు, ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని గుర్తించడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఇబ్బంది కాదండి, అసలు పూర్తిగా అశక్తుడండి. ఇంకా ముద్రిత రూపంలో ఉండేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఒక టెక్స్ట్ బుక్ ఇస్తామని ఇచ్చారే దీన్ని చదువురంటే కథ ముందు పెట్టుకుంటే ఇలా చూస్తాడు, దట్స్ ఇట్. సో అది వచ్చేసి ఏంటంటే ఎలెక్సియాగా చెప్తుంటా. నెక్స్ట్ వచ్చేసి డిస్గ్రాఫియా. సో డిస్గ్రాఫియా అంటే ఏంటంటే రాయడంలో అశక్తుడు. గ్రాఫియా అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో, సో దాని లాటిన్ లేదంటే గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే రాయడం అని అర్థం అనమాట. సో ఇక్కడ డిస్గ్రాఫియా అంటే ఏంటంటే సింపుల్గా విద్యార్థి వర్డ్స్ కానివ్వండి, సెంటెన్స్ కానీ రాయడంలో ఇబ్బంది పడ్డట్లయితే దాన్ని డిస్గ్రాఫియాగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఏగ్రాఫియా. సింపుల్, మనకి ఇంకా మీనింగ్ రెండు తెలిస్తే ఈజీగా అర్థమైంది. ఏగ్రాఫియా అంటే ఇంకా పూర్తిగా రాయడంలో అశక్తుడిగా ఉంటాడు, మొదలు పెట్టడు. ఇంకా రాయిరా అని పెన్నిస్తే ఇలా పట్టుకొని ఆగిపోతాడు అంతే, దట్స్ ఇట్. ఏగ్రాఫియా, అది కంప్లీట్గా ఏగ్రాఫియాగా చెప్తుంటాడు. సో ఇవి 6 వచ్చేసాయండి, మీకు 6 గుర్తుపెట్టుకోండి. మరొకటి ఏంటంటే డిస్కాలిక్యులియా. మీరు చెప్పవచ్చు ఇప్పుడు డిస్కాలిక్యులియా. సో క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. సో నెంబర్స్ని సరిగా గుర్తుపట్టడు, ఎడిషన్ చేయమని సబ్ట్రాక్షన్ చేయమని ఎడిషన్ చేస్తూ ఉంటాడు. సో నెంబర్లను తిప్పి రాస్తూ ఉంటాడు. సో నెంబర్ల యొక్క భావనలు సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు. ఓకేనా. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే డిస్ అంటే డిఫికల్ట్, ఇన్ క్యాలిక్యులేషన్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్కాలిక్యులియా. గుర్తుపెట్టుకోండి, డిస్కాలిక్యులియాగా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్రాక్సియా. ప్రాక్సియా అంటే మీనింగ్ ఏంటంటే యాక్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రాక్సియా అంటే మీనింగ్ ఏంటంటే యాక్షన్. ప్రాక్సియా అంటే మీనింగ్ ఏంటి? యాక్షన్. అంటే ఏదైనా ఒక పనిని సైకోమోటార్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం అంటే సింపుల్గా. డిస్ప్రాక్సియా అంటే మెదడుకు, కాళ్ళకు, చేతులకు సరి అయినటువంటి కోఆర్డినేషన్. మెదడు ఒకటి ఆలోచిస్తుంది, కాళ్ళు చేతులు ఒకటి పని చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇలా పట్టుకొని ఇలా పెట్టరా దీన్ని ఇలా అంటే వాడు ఇంకేదో చేస్తూ ఉంటాడు. సో అంటే ఇక్కడ కంప్లీట్గా చలనానికి సంబంధించి అంటే మెదడుకు అదేవిధంగా కండరాలకు సరి అయినటువంటి సమన్వయం లేకుండా ఉండడం వలన వీరికి చలనానికి సంబంధించినటువంటి వైకల్యం కనపడుతూ ఉంటుందన్నమాట. చలనానికి దట్ మీన్స్ ఏంటంటే సరిగ్గా మూమెంట్స్ ఉండవు. ఇక్కడ సైకోమోటార్ మూమెంట్స్ ఏవైతే ఉండో ఇవి సరిగ్గా ఉండనట్లయితే దీన్ని ఏమంటామంటే డిస్ప్రాక్సియాగా చెప్తూ ఉంటాం. సో ఇవే అండి సింపుల్గా 6, 7, 8 దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఇక్కడ డిస్ అంటే డిఫికల్టీ అంటే అసలు లేకపోవడం, దట్స్ ఇట్. అవి 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దీన్ని అభ్యసన వైకల్యాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు షామ్యూల్ కిర్క్. సో ఇక్కడ డిస్ఫేజియా అంటే కంప్లీట్గా స్పోకెన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ లాంగ్వేజ్, దట్స్ ఇట్. లెగ్జియా అంటే ప్రింటింగ్కి సంబంధించింది. గ్రాఫీ అంటే రాయడానికి సంబంధించింది. ప్రింటెడ్ వర్డ్స్ని చదవడంలో, ప్రింటెడ్ వర్డ్స్ని గుర్తుపట్టడంలో ఇబ్బంది అయితే డిస్లెక్సియా అంటాం. ప్రింటెడ్ వర్డ్స్ని అదేవిధంగా ప్రింటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంప్లీట్గా పూర్తిగా 100% అశక్తునిగా ఉంటే అలెక్సియాగా చెప్తుంటాం. ఫేజియా అంటే ఏంటంటే
ఒక సెంటెన్స్ వాడు సొంతగా ఫామ్ చేసి మాట్లాడలేడు, అంటే భాషకు సంబంధించినటువంటి వైకల్యంగా చెప్పుకుంటామండి ఫేజియా అంటే. ఓకేనా? సో డిస్ఫేజియా అంటే ఒక సెంటెన్స్ సరిగ్గా ఫామ్ చేయలేడు, మాట్లాడలేడు. మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మాట్లాడినా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. సో ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే డిస్ఫేజియా అంట. సో ఇది పూర్తిగా అశక్తుడు అండి. ఇంకా సో సెంటెన్స్ పూర్తిగా అసలు స్టార్ట్ కూడా చేయడు కంప్లీట్గా. అసలు మనం చెప్పిన సెంటెన్స్ కంప్లీట్గా 100% అర్థం కావనట్లయితే దాన్ని ఎఫేజియాగా చెప్తాడు. గ్రాఫియా, డిస్గ్రాఫియా అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే డిస్గ్రాఫియాలో వాడు రాయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓకేనా? రాయడంలో ఇబ్బంది. సో అలా రాయడంలో ఇబ్బంది పడితే డిస్గ్రాఫియా, రాసిన దాన్ని గుర్తుపట్టడంలో ఇబ్బంది పడితే డిస్లెక్సియా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలా రాసిన దాన్ని నేను ఒక సెంటెన్స్ రూపంలో చెప్పాను, వాడు మళ్ళీ తిరిగి చెప్పలేకపోతున్నాడు, అప్పుడు ఏమవుతుంది? డిస్ఫేజియా అవుతుంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏగ్రాఫియా అంటే ఇక రాయడంలో పూర్తిగా అశక్తుడిగా ఉంటూ ఉంటాడు. అండ్ డిస్కాలిక్యులే అంటే క్యాల్కులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాడు. డిస్ప్రాక్సియా అంటే యాక్షన్ పరంగా, సో అంటే సైకోమోటర్ స్కిల్స్ అంటే మెదడు కూడా చెప్తుంటే చేతులు కూడా పని చేస్తూ ఉంటాయి. సో ఇలా యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఏంటంటే ఇబ్బంది పడ్డది, దాన్ని డిస్ప్రాక్సియాగా చెప్తూ ఉంటాం. సో ఇవి కంప్లీట్గా మనకి ఏంటంటే అభ్యసన వైకల్యాలకు సంబంధించినటువంటి ఈ యొక్క 8 కీవర్డ్స్ అండి, టెక్నికల్ టర్మ్స్ అండి, చాలా సింపుల్గా ఉంటాయి. సో అవి 2 గుర్తుపెట్టుకుంటే మీకు చాలు. ఇంకా సో దీని యొక్క మీనింగ్స్ రాసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా మీనింగ్స్, అక్కడ పక్కనే ఉంటే రాసుకోండి వీలైతే. సో మీ దగ్గర ఏమైనా నోట్స్ ఉంటే దాంట్లో రాసుకుంటే సరిపోతుంది. అండ్ అభ్యసన వైకల్యానికి సంబంధించి రకరకాల కారకాలు ఉంటూ ఉంటాయి. సో మనకు తెలిసిందే, బయోసైన్స్ వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంటుంది. జన్యు సంబంధమైన కారకాలు ఉండొచ్చు, లేకుంటే పరిసర సంబంధమైన కారకాలు ఉండొచ్చు, లేకుంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు రకరకాల డిసీజులు కానివ్వండి, లేకుంటే డ్రగ్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఇతరత్ర ఆల్కహాలిక్ కానివ్వండి, ఇలా ఉన్నట్లయితే. అండ్ సిఎన్ఎస్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ అయినటువంటి మెదడు, వెన్నుపాము ఇవి సరిగా డెవలప్ కానట్లయితే అప్పుడు కూడా అభ్యసన వైకల్యాన్ని ఏర్పడడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంకా అంతేకాకుండా జన్యు సంబంధమైనటువంటి లైక్ డౌన్ సిండ్రోమ్స్ లాంటివి, క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉంటాయండి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనకు సిఎన్ఎస్ కావచ్చు, అదేవిధంగా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో నర్వ్స్ కావచ్చు, ఇవి కొంతమేరకు సో డ్యామేజ్ కావడమా, సరిగ్గా న్యూరాన్స్ సరిగ్గా డెవలప్ కావడంతో సో మనకు అభ్యసన వైకల్యాలు అయితే ఏర్పడుతుంటాయి. సో అభ్యసన వైకల్యం అనేది కొంతమేరకు మనం ట్రైన్ చేస్తే అధిగమించేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో గొప్ప సైంటిస్టులు కొంతమంది అభ్యసన వైకల్యంతో సఫర్ అయిన వాళ్ళే ఉంటారు. లియోనార్డో డావిన్సీ మనకు తెలిసిందే. సో మనకి కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రయోగాలు చేసినటువంటి సైంటిస్ట్ ఆయన. ఓకేనా? సో అతడు కూడా అభ్యసన వైకల్యంతో సఫర్ అయ్యాడు. అండ్ ఐన్స్టీన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర గొప్ప సైంటిస్టులు అందరూ కూడా అభ్యసన వైకల్యంతో సఫర్ అయ్యారు. వాళ్ళు అందరూ కూడా సో అంటే అభ్యసన వైకల్యం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐక్యూ అండి. ఓకేనా? సో ఐక్యూ నుంచి కంప్లీట్గా డిఫరెంట్, ఆలోచించే ధోరణి వేరుగా ఉండొచ్చు. అభ్యసన వైకల్యం ఉండొచ్చు, నువ్వు చెప్పింది నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేకపోవచ్చేమో, కానీ నా దగ్గర ఐక్యూ ఎక్కువ ఉంటుండొచ్చు. సో మేబీ ఐ మే రిప్రజెంట్ ఇట్ ఇన్ వర్డ్స్, సో పేపర్లో పెట్టడానికి నాకు స్కిల్ ఉంటుందేమో. సో కాబట్టి అభ్యసన వైకల్యం అనేది అంటే సివియర్గా ఉంటే దాన్ని ఇంకా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది. బట్ కొంత మేరకు ఉన్నట్లయితే దానికి ఐక్యూకి సంబంధం లేదు. కాబట్టి అభ్యసన వైకల్యాన్ని ట్రైన్ చేసినప్పుడు బాగా అధిగమించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్. సో ఇది కంప్లీట్గా అభ్యసన వైకల్యాల గురించి. అండ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే తప్పకుండా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బయాలజీ యాప్ అనేది అందుబాటులో ఉంది. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. ఒక వెల్ అండ్ గుడ్ అనుకుంటే కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో తీసుకోండి. అండ్ ఇటు తెలంగాణ వాళ్ళు, ఇటు ఏపీ వాళ్ళండి, మనకు దాదాపుగా 200 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కేవలం కేకే బయాలజీ అనేటువంటి యాప్ని ఫాలో అవుతూ వాళ్ళు దాంట్లో ఉండేటువంటి కోర్సును తీసుకొని దాంట్లో ఉండే క్లాస్ని ఫాలో అవుతూ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు చదువుతూ అండ్ ఫస్ట్ ర్యాంక్ అండ్ మొదలుపెట్టి ఆ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనకు రావడం జరిగింది. సో మీ యొక్క టార్గెట్ కూడా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అనుకుంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. అండ్ ఇతరత్ర ఎస్జిటి కావచ్చు అండ్ ఎల్పిటి కావచ్చు, వారికి ఉపయోగకరమైన అనేక వీడియోలు అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటే తప్పకుండా చూడండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.